స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది లాస్ట్ మంత్ 14th నుంచి మనకు జరుగుతూ ఉంది. 15th నుంచి నెల 14th వరకు ఉండింది. దానిని హౌస్ టు హౌస్ విజిట్ అని అనడం జరిగింది. అది నెల 24 అంటే డే ఆఫ్టర్ టుమారో ఇంకా ఉంది. 24 వరకు పొడిగించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన అనంతపురం జిల్లాలో 20,38,523 ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరిది ఈఎఫ్ రావడం జరిగింది, ఎన్యూమరేషన్ ఫామ్. సో దీనిని ఆ హౌస్ టు హౌస్ విజిట్లో ప్రతి ఒక్క ఓటరుకు అది అందజేసి వారి దగ్గర నుంచి తిరిగి పొంది డిజిటలైజ్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది 24/7/2026తో ముగుస్తుంది. ఎందుకంటే 10 రోజులు పెంచింది కాబట్టి. దాని తర్వాత ఎవరైతే డిజిటలైజ్ ఫామ్ వెనక్కి వచ్చిందో వాళ్ళ పేర్లతోటి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది 31వ తారీఖున, ఈ నెల 31/7/2026వ తేదీన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్తో పాటు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా బిఎల్ఓలు ఏఎస్డిడి లిస్ట్ అని ఒకటి తయారు చేయడం జరిగింది. ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందో అది వాళ్ళ పేర్లు దీంట్లో వస్తాయి. ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి రాలేదో వాటికి ఏఎస్డిడి లిస్టు తయారు చేయడం జరిగింది. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్స్ అని చెప్పి ఏ రీజన్ అయితే ఆ రీజన్స్ తోటి అక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఓటర్ లిస్ట్తో పాటు ఏఎస్డిడి లిస్ట్ ఇది మొత్తము నియోజకవర్గంది కూడా మనము తయారు చేసేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఆన్లైన్లో అది చేరుతుంది. ఆ లిస్టు వెబ్సైట్లో కూడా ఉంటుంది. సో 31/7/2026 పబ్లిష్ చేసిన తర్వాత ఒక్క నెల వరకు ఈ వీటిపైన ఎవరైనా వాళ్ళ క్లెయిము మరియు అబ్జెక్షన్స్ ఇవ్వవచ్చు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ పైన, అదేవిధంగా ఏఎస్డిడి లిస్ట్ పైన ఏదైనా ఉంటే వారు 1 month వరకు టైం ఉంది. ఎవరైనా దాని మీద క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ 1 month వరకు టైం ఇవ్వడం జరిగింది. టైం ఇచ్చిన తర్వాత వాళ్ళకు నోటీస్ ఇవ్వటం, దానిపైన విచారణ చేయటం, తగు చర్య తీసుకునే దానికోసమై వచ్చినట్లుగా 31/7/2026 నుంచి 2 నెలల వరకు మనకు టైం ఉంది. అంటే లాస్ట్ రోజు కూడా వస్తే ఆ రోజే పరిష్కరించలేరు కాబట్టి ఇంకా ఒక 1 month మనకు ఎక్స్ట్రా ఉంది. సో 30/8/2026 వరకు ఈ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ రిసీవింగ్ అయిపోతుంది. సో 31/7/2026 నుంచి 28/9 సెప్టెంబర్ 28 వరకు ఈ యొక్క ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వటం, నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ డిస్పోజ్ చేసడానికి టైం ఉంటుంది. సో ఫైనల్ పబ్లికేషన్ అనేది అక్టోబర్ 3వ తారీఖున 3/10/2026 ఈ యొక్క ఫైనల్ పబ్లికేషన్ అనేది ఎస్ఐఆర్ది రావడం జరుగుతుంది. ఇది దాంతో ఎస్ఐఆర్ పూర్తయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. మరొకసారి మీకు అందరికీ తెలియజేసేది అంటే అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 20,38,523 ఓటర్లు ఉంటే ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ జరిగి డిజిటలైజ్ అయినటివి, డిస్ట్రిబ్యూషన్ 100% అయింది. డిజిటలైజ్ అయినటివి 18,05,465 డిజిటలైజ్ చేయడం జరిగింది. అంటే 88.57% ఈరోజు ఓటర్లు అన్నీ కూడా ఆన్లైన్లో కూడా డిజిటలైజ్ చేయడం జరిగింది. సో మిగతా వాటిది మనం చెప్పాం జరిగింది. అన్కలెక్టబుల్ అని చెప్పేసి వాటికి రీజన్స్ చెప్పాం మనం. ఆబ్సెంటీస్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్స్కు 2,33,058 11.43%. ఇక మీకు అందరికీ తెలుసు 2002లో దీనికంటే ముందు ఎస్ఐఆర్ జరిగినందువల్ల ఆ ఎస్ఐఆర్లో ఈ ఈఎఫ్లోనే మన పేరు ఉంటే లెఫ్ట్ సైడు, దాని తర్వాత మన పేరు లేకుంటే మన తండ్రిది కానీ తాతది కానీ ఇంకెవరిదన్నా ఉంటే ఇటు పక్క ఫిలప్ చేయమని చెప్పడం జరిగింది.
దాని కింద వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు దాంట్లో ఇవ్వమండి. సో ఆ విధంగా 2002 అవన్నీ ఈరోజు వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు ఇప్పుడు మ్యాప్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 16,88,660 మందికి మనము మ్యాపింగ్ చేయడం జరిగింది. సో ఇది 82.84% దాకా అయింది. ఇంకా 1,16,000 ఈ డెత్ అవన్నీ తీసేసినాక 1,16,680 మందికి ఇంకా మనము చేయాల్సినది ఉంది. ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి ప్రతిరోజు 25,000 నుంచి 30,000 దాకా జరుగుతూ ఉంది. ఒకవేళ కాబట్టి ఇంకా మనం ఎక్స్పెక్టింగ్ ఈరోజు రేపు మన్నాళ్ళు మనం ఇంకొక 50,000-60,000 వరకు కూడా మనం చేసేదానికి ఆస్కారం. సో ఎందుకు ఇది అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరొకసారి మ్యాపింగ్ అనేది ఎందుకంటే మ్యాపింగ్ అనేది ఉన్నందువల్ల నా పేరే మ్యాపింగ్ అయి ఉంటే నాకు నోటీస్ అక్కర్లేదు. నా పేరు ఆటోమేటికలీ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్లో ఎటువంటి అబ్జెక్షన్ లేకపోతే అది నిరూపణ కాలేకపోతే నా పేరు అట్లే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నా పేరు లేకపోతే మ్యాపింగ్లో నాది కాలేదు, మా తండ్రిది తాతది ఎవరిది కూడా కాలేదంటే వాళ్ళ పేరు డ్రాఫ్ట్ ఎలక్టోరల్లో ఉంటుంది. కాకపోతే ఈఆర్ఓ కంపల్సరిగా వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి. ఇది మ్యాండేట్. కాబట్టి మ్యాపింగ్ కాని వాటికి ఖచ్చితంగా ఏం చేస్తారు, ఈఆర్ఓ నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి వారు ఏమేమి వారిని వెరిఫై చేసేసి వారు నిజంగా ఓటర్ అయితే వారిని కొనసాగించడం జరుగుతుంది. నిజంగా ఓటర్ కాకపోతే అన్ని ఆధారాలు దొరికినట్లయితే వారి పేరును కూడా తొలగించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఈఆర్ఓ ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ఒక ప్రొసీజర్ కూడా ఉంది. ఆ ప్రొసీజర్ని ఖచ్చితంగా అతను ఫాలో కావాలి. ఎందుకంటే ఎవిడెన్సెస్ అతనికి ఇచ్చినట్లు పెట్టుకోవాలి, హియరింగ్ డేట్ ఇవ్వాలి, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి, ఇదంతా ఉంది. కాబట్టి అయితే 14వ తారీఖు తర్వాత మనకు మీకు అందరికీ తెలుసు, అప్పటి వరకు మనం చేయడం జరిగింది, కష్టపడి పూర్తి చేయడం జరిగింది. అయితే దాని తర్వాత అన్ని జిల్లాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేమే ఏదైతే అన్కలెక్టబుల్ అన్నాం ఈ మొత్తం లిస్టుల పైన అన్కలెక్టబుల్ కాకుండా మనం వాటిపైన ఇవి మళ్ళీ వెరిఫై చేయండి అని మాకు కొన్ని పంపించడం జరిగింది. ఏవి అంటే 85 సంవత్సరాలు దాటినవి ఇంకా ఉన్నాయి ఓటర్ లిస్టులో, వాటిని ఒకసారి వెరిఫై చేయండి. మనకు డెత్ డేటా ప్రకారంగా ఇవి డెత్స్ అని ఉన్నాయి, అది వెరిఫై చేయండి. ఇలా డూప్లికేట్స్, డెమోగ్రఫికలీ సిమిలర్ ఎంట్రీస్, నా పేరుతోటే 2 ఉన్నాయి, అట్లా ఫోటోతో 2 ఉన్నాయి, ఇలాంటివి కొన్ని దానివల్ల అవి మనకు పంపించడం జరిగింది. సో ఆ డిస్క్రిపెన్సీలో 31,916 పంపించింది ఫస్ట్ 85 సంవత్సరాల డెత్స్ మాత్రం ఇలాంటివి. అయితే మన వాళ్ళు వెరిఫై చేసి 7,047 అది వాళ్ళు ఉన్నారు. 80% అది తప్పు కాదు, వెరిఫికేషన్ అది ప్రాబబుల్ డిస్క్రిపెన్సీ అని చెప్పి 24,866 మాత్రం కరెక్ట్ అని చెప్పి వాటిని తొలగించడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి, డెమోగ్రఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అని డూప్లికేట్స్ కోసమే వచ్చిన వాటిలో మనకు 8,280 సిస్టమ్ ఐడెంటిఫై చేసింది. వాటిని ఐడెంటిఫై చేసి వెరిఫై చేయమంటే 7,276 అది నిజమైనటువంటి డూప్లికేట్స్ కాదు. ఎందుకంటే అది పేరు సేమ్ ఉంటే అతను డూప్లికేట్ అని కాదు, అది ఊరికే ప్రాబబుల్గా ఇది అని చెప్పింది. కాబట్టి 1001 డూప్లికేట్స్ అని చెప్పి వాటిని కూడా అన్కలెక్టబుల్లో చేర్చడం జరిగింది. ఆల్రెడీ మనకు డిజిటలైజ్ అయిన వాటిలో కూడా. కాబట్టి ఈ విధంగా దాదాపుగా 25,867 దాకా ఈరోజు 14వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మన వాళ్ళు అన్నీ వెరిఫై చేయడం చేసి అవన్నీ కూడా అన్కలెక్టబుల్ కింద రీజన్స్తో రాసి మన వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఎందుకు మళ్ళా వెరిఫై చేస్తున్నారు అని చాలా చోట్ల మనకు పేపర్లు కూడా రావడం జరిగింది. ఎలక్షన్ కమిషనే మళ్ళీ ఇవన్నీ వెరిఫై చేయమంది. మరి ఒకసారి 80 సంవత్సరాలు వెరిఫై చేయండి, ఇది మళ్ళీ డూప్లికేట్స్ వచ్చినాయి వెరిఫై చేయండి, ఇవన్నీ డెత్స్ అని మన దగ్గర రికార్డు ఉంది వెరిఫై చేయండి అంటే వెరిఫై చేసి మళ్ళీ మన వాళ్ళు చేయండి. ఇంకా ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నది 2 పనులు చేస్తున్నారు. ఇవన్నీ అయిపోయినాయి. కాబట్టి ఒకటి ఏంటంటే మ్యాపింగ్,
ఈరోజు మీకు ముందే చెప్పాను 5.72% ఇంకా మ్యాపింగ్ కాలేదు. మనకు చెప్పాము 20,000 నుంచి 30,000 మధ్యలో మనకు అవుతున్నాయి అని చెప్పి, ప్రాబబ్లీ 50,000-60,000 కూడా మనకు ఈ రోజు రేపు మండలంలో కావచ్చు అని కూడా చెప్పాను. సో దాంట్లో ఇంకా ఏదైనా ఉంటే మ్యాపింగ్ చేసినట్లయితే రేపు మళ్ళీ వాళ్ళకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు మనల్ని పిలిపించుకోవాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎవిడెన్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి చివరి మినిట్ వరకు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారు. సో ఎక్కడ కూడా 100% మ్యాపింగ్ జరగదు. ఇప్పటివరకు మనము దాదాపుగా దీనిని 5% లోపలనే తీసుకురావడానికి అయిపోతున్నదంటే చాలా బాగా మనం చేస్తున్నట్లు లెక్క. సో నోటీసులు ఇచ్చేసి రేపు పొద్దున మిగతా వాటిని కూడా మనం నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఇది కాకుండా మనం ఆల్రెడీ మ్యాపింగ్ చేసాం ఇప్పటివరకు, ఓన్లీ 5%, 7 మాత్రమే మ్యాపింగ్ చేసిన వాటిలో తప్పులు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమంటే నా పేరు మాలోలా అని ఉంది, మా ఫాదర్ పేరు శేషాచార్యులు. శేషాచార్యులు బదులు చిన్న తప్పు ఉన్నా కానీ శేషాచార్యుల్లో ఇప్పుడు ఉండేదానికి దానికి అది ఏం చూపిస్తూ ఉంది, తప్పుగా చూపిస్తా ఉంది. ఇది అందరూ గమనించారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా నాన్నకు పొరపాటున అప్పుడు ఏం చేశారు, ఏజ్ సరిగ్గా 2002లో సరిగ్గా వేయలే. నాకు మా నాయనకు తేడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఎవరికైనా కానీ 17-18 నెలలకు ఉంటుంది. 15 ఏళ్ళ లోపుగా నా ఏజ్ ఉందనుకో, మా నాయనకు నాకు తేడా ఎంత ఉంది, 15 సంవత్సరాల లోపల ఉంటే అది ఏం చూపిస్తూ ఉంది, తప్పుగా చూపించింది. నాకు మా తమ్ముడికి ఉంది, ఇద్దరి పేర్లు ఉంది మ్యాపింగ్లో. నాకు మా తమ్ముడికి మధ్యలో 9 నెలల లోపల ఏజ్ ఉందనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తప్పుగా చూపిస్తుంది. మీకు అర్థమవుతున్నది అనుకుంటాను. ఎందుకంటే ఎవరు కూడా 9 నెలల లోపల ఇంకొక బర్త్ జరగదు. సో ఇలాంటివన్నీ తప్పులు చూపించింది. ఇదన్నీ దేనివల్ల అంటే ఎలక్ట్రల్ రోల్లో అప్పుడు ఎంట్రీస్లో జరిగినటువంటి 2002లో జరిగినటువంటి మిస్టేక్స్. కాబట్టి వాటిని అనామలీస్ కిందకి వచ్చింది. అలాంటివన్నీ కూడా మన వాళ్ళు వెరిఫై చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవి రెక్టిఫై చేస్తున్నారు. దాంట్లో కరెక్టే ఉంది. నిజంగా నేనే మా ఫాదర్ది పొరపాటున అక్కడ ఏముంది, తప్పు పడింది. కాబట్టి అటువంటివన్నీ కూడా రిమార్క్స్లో రాసేసి సబ్మిట్ చేస్తున్నారు. సో జెన్యూన్ అయితే జెన్యూన్ అని రాస్తున్నారు, జెన్యూన్ కాలేకపోతే అది ఎవరేం రెక్టిఫై చేయరు. సో అట్లా ఏదైనా తప్పులు ఉండేటివి కూడా రెక్టిఫై చేస్తున్నారు. అనామలీస్ కూడా ప్రతి ఒక్కటి కూడా రెక్టిఫై చేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా మనకు ఈరోజు దాదాపుగా ఎవరు భయపడుతున్నట్లుగా ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెడుతున్నాం. బిఎల్ఏలు కూడా ఎప్పుడు ఇంతమంది బిఎల్ఏలను అపాయింట్ చేయలేదు ఏ పార్టీ 100%. ఫస్ట్ టైము రూలింగ్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అన్నీ కూడా బిఎల్ఏలను అపాయింట్ చేసింది. వాళ్ళ సమక్షంలో జరిగాయి, వాళ్ళ ఆమోదంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా దీన్ని చేసేసి ఎటువంటి అబ్జెక్షన్స్ చేయలేదు. ఎక్కడైనా అబ్జెక్షన్ వచ్చిన దానిని కూడా మళ్ళీ వెరిఫై చేసేసి మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో జరుగుతూ ఉంది. రేపు మరొకసారి కూడా అందరికీ అవకాశం ఉంది. ఏదో పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ బిఎల్ఏలకు ఉంది, అదేవిధంగా ప్రజలకు కూడా, ఓటర్లకు కూడా ఉంది. రేపు మనము 31వ తారీఖున మనం చేసినప్పుడు ఒక నెల వరకు మనకు టైం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ కూడా ఇంకా ఏదైనా కానీ మనకు ఉన్నట్లయితే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, ఒక వ్యక్తి నాకు ఇంకా ఓటు ఉంది అని క్లెయిమ్ చేసుకోవచ్చు ఓటర్గా. లేకపోతే ఇది తప్పుగా ఉంది, ఓటర్ లిస్ట్లో తప్పుగా దీన్ని ఎక్కించాలని చెప్పి అబ్జెక్షన్ చేస్తే దాన్ని చేసి మళ్ళీ తొలగించేందుకు అవకాశం ఉంది, ఎక్కించడానికి అవకాశం ఉంది, తొలగించడానికి అవకాశం ఉంది, తప్పులు సవరించుకోవడానికి ఈ యొక్క డ్రాఫ్ట్లో అవకాశం ఉంది. కాబట్టి సో 1 month మనకు టైం ఉంది. ఇది కూడా కాకుండా 31 నుంచి. సో మీ ద్వారా ఇది ఒక మంచి కార్యక్రమం ఈరోజు అందరూ చేయడం జరిగింది. దాదాపుగా మీకు అందరికీ తెలుసు 2226 బిఎల్ఓలు, ప్రతి ఒక్క దాదాపు 10 స్టేషన్స్ పైన సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు ఇదంతా బాగా చేస్తూ ఉన్నారు. బిఎల్ఏలు కూడా ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ యొక్క మినిట్స్ను చేసుకొని ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది.
వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్లు పెట్టేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఈ 24వ తారీఖున ఫైనల్గా మనకు ఆ ఫిగర్ కూడా వస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఎన్ని డిజిటైజ్ చేసాము, ఎన్ని అన్కలెక్టబుల్ ఆ ఫిగర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మనం పబ్లిష్ కూడా చేయడం జరుగుతుంది. డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ 31వ తారీఖున ఆ రెండు కూడా ఏఐజిడి లిస్ట్ పబ్లిష్ చేస్తాం. అదేవిధంగా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ కూడా ఏవైతే ఇప్పుడు డిజిటైజ్ చేసామో వాటితోటి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది.